అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. వాట్ నిజం చెప్తే తట్టుకోలేరండి, గొడవ పోతున్నారు. 3 సినిమాలు కలిపి చూసినట్టు అంతకు మించి ఉందన్న ఎంట్రీ సీన్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎండింగ్ కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. వాట్ ఎన్టీఆర్ గారు డిఫరెన్స్ ఏం లేదు. అటు హాలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండు కలిపి చూస్తే ఎంత బాగుంటుందో అంత ఐ ఫీస్ట్ అయితే ఉంది మూవీ. నాకైతే చాలా నచ్చింది. యాజ్ ఎ ఎన్టీఆర్ ఫ్యాన్, యాజ్ ఎ రితిక్ రోషన్ ఫ్యాన్ నాకు చాలా బాగా నచ్చింది. లైక్ ఎలా చెప్పగలం, ఇద్దరు మంచి యాక్టర్స్. బాగా అంటే ఒక యాక్టర్ని మనం చెప్పలేం, అందులో అంతా మంచి యాక్టర్స్ని వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చెప్పలేం, కానీ ఇద్దరైతే ఇచ్చి పడేశారు. మొత్తం ఐ ఫీస్ట్ అయితే ఉంది మూవీ అంతా. డామినేషన్ అంటూ ఎవరిది ఎక్కువ లేదు. అంటే ఒక హీరోగా అటు చూపించారు, విలన్ గా ఎన్టీఆర్. ఇద్దరు క్యారెక్టర్ అయితే తగ్గనివ్వకుండా చూసుకున్నాడు డైరెక్టర్. లైక్ మామూలు వార్ 1 వార్ 2 సీక్వెన్స్ చూస్తుంటే మనకి అలానే కంటిన్యూ చేసేయచ్చు. బట్ మన ఎన్టీఆర్ తెలుగు యాక్టర్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ బాగుంది మూవీ అయితే. చాలా బాగున్నాయి. ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క జోన్ లో తీసారనమాట ఫైట్స్ అని. చాలా చాలా బాగున్నాయి. అందరికీ తెలిసిందే రా గురించే, అంతా రా గురించే. నేను చెప్తే మళ్ళీ మీరు చూడడానికి ఉండరు కాబట్టి నేనేం లీక్ చేయట్లేదు. మీరైతే వెళ్ళి విజిట్ చేయమని చెప్తాను. 2 అంటే నేనైతే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసింది 2 ఒకటే, 1 నేను చూడలేకపోయాను. సో నాకు 2 నచ్చింది. వార్ 2 అయితే నేను చూసా. సో జెన్యూన్ గా చెప్పనా అబద్ధం చెప్పనా? నిజం చెప్తే తట్టుకోలేరండి, గొడవ పోతున్నారు. యావరేజ్ ఫిల్మ్ అండి. ఎన్టీఆర్ అన్నీ సరిగ్గా వాడుకోవడం రావాలా. బాలీవుడ్ వాళ్ళు కావాలని ఎన్టీఆర్ అన్నని తక్కువ చేసి చూపించారు. మన ప్రభాస్ గారిని ఆదిపురుషుతో ఎలా అయితే కొంచెం డౌన్ అయ్యారు బాలీవుడ్లో, ఈ సినిమాతో ఎన్టీఆర్ గారిని కెరియర్ కొంచెం డౌన్ చేయడానికి బాలీవుడ్ వాళ్ళు తీసుకెళ్లి తక్కువ చేశారు, విలన్ గా చూపించారు. నాకు అది నచ్చలేదు సార్. చూడండి, ఫ్యాన్స్ కి నచ్చవచ్చు సార్, కామన్ అడిగా చెప్తున్నా. సో నన్ను డిసప్పాయింట్ చేసింది యావరేజ్ ఫిల్మ్. హృతిక్ రోషన్ కి ఎక్కువ ఉంది, ఎన్టీఆర్ తక్కువ చేశారు. సో ఎన్టీఆర్ అభిమానులు అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఓవరాల్ గా చూసుకుంటే టీఆర్ అద్వాని గ్రామర్ పరంగా బాగా చూపించారు. కుర్రోళ్ళందరికీ నైట్ కల్లోకి వచ్చింది టీఆర్ అద్వాని. కాకపోతే ఆ బిగినెస్ సీన్ కొంచెం తక్కువ ఉంది, కట్ చేసేసారు ఎందుకో. 2 సాంగ్స్ ఉన్నాయి, ఒకటి ఎన్టీఆర్ హృతిక్ రోషన్, ఇంకోటి ఏమో హీరోయిన్ తో. ఎన్టీఆర్ అన్న అయితే హీరోయిన్ లేదు, సింగిల్ ఎన్టీఆర్ అన్న. ట్విస్ట్ ఏం లేదు కానీ పార్ట్ 3 ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫైట్స్ అయితే ఇద్దరు 2 కింగ్ కాంగులు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా కొట్టుకున్నారు ఇద్దరు ఫైట్లు. ఒకటే సాంగ్ లో ఒక డాన్స్. సో ఎన్టీఆర్ అనేది సరిగ్గా యూజ్ చేసుకోవాలి. స్టోరీ మాత్రం కొంచెం రొటీన్ గా, స్క్రీన్ ప్లే రొటీన్ గా వెళ్ళిపోయింది. దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కానీ సినిమా పరంగా అయితే ఏదైనా హైలైట్స్ ఏంటంటే ఎన్టీఆర్ అన్న హైలైట్ అన్న, ఆయన క్యారెక్టర్, ఆయన యాక్షన్ సీక్వెన్సెస్, ఆయన ఇంటర్వెల్ సీన్ హైలైట్ అనమాట. ఇంకా స్టోరీ పరంగా అయితే ఒక రొటీన్ గా అనిపించింది. బట్ సినిమా వరకు చూసుకుంటే 2 కాలర్లు ఎగరేసేంత సినిమా అయితే కాదన్న. కేవలం ఏంటంటే ఒక మార్కెట్ కోసమే ఆయన 2 కార్లు ఇద్దరు అనిపించింది నాకు. బట్ ఓకే, సినిమా అయితే పక్కాగా హిట్ అవుతుంది. బట్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ మనం చెప్పలేం, ఎన్ని రికార్డులు అనేది మనం చెప్పలేం. కానీ బాలీవుడ్ ఎంట్రీ అయితే బాగా ఇచ్చుకున్నాడు, అంటే బాగుంది సినిమా. అక్కడికైతే బాగా నచ్చింది సినిమా. బాగా ప్లేస్, ఎందుకంటే స్పై మూవీలో ఆయన చేసిన యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్ చాలా గ్రాండియర్ గా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. అంటే ఒక కొత్త ఎన్టీఆర్ అయితే చూసాం. బట్ ఏంటంటే కొంచెం లుక్ లో కొంచెం డిఫరెంట్ అనిపించింది అనమాట. అంటే కొంచెం ఎనర్జిటిక్ లెవెల్స్ తగ్గినాయి అనిపించింది. బట్ దానివల్ల కొంచెం బాడీ దగ్గర స్ట్రాంగ్ అయితే ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇది చాలా బాగుంటుంది. ఆయన క్యారెక్టర్ అయితే మాత్రం. ఇంకా బీజం కోసం మాట్లాడుకుంటే నిజంగా చెప్తాను, ఎన్టీఆర్ వచ్చిన బీజం అయితే మాత్రం నిజంగా గూజ్ బంప్స్, చాలా అంటే చాలా బాగుంటుంది గూజ్ బంప్స్, అదే బీజం. బట్ రుతిక్ రోషన్ వచ్చినప్పుడు ఏంటంటే సినిమాలో రుతిక్ రోషన్ యావరేజ్ గానే వదిలేశారన్న. ఏదో ఆయన ఎలాగ స్టార్ కాబట్టి ఆయన బాగానే వదిలేశాడు. బట్ ఎన్టీఆర్ అయితే మాత్రం నిజంగా బాలీవుడ్ వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా అయితే ఆయన చూస్తారో ఆ విధంగా చూపించాడు. నిజంగా హై లెవెల్లో చూపించారని చెప్పుకోవచ్చు. రుతిక్ రోషన్ కూడా ఎన్టీఆర్ బాగున్నాడు సినిమాలో. ఇంకా ఖైరా అద్వాన్ కోసం మాట్లాడుకుంటే ఏదో హీరోయిన్ ఉండాలని చెప్పి పెట్టారు తప్ప ఆవిడకి కథకు కానీ లేదంటే ఆ సీన్స్ కానీ ఏం పెంట ఉండదు. బట్ ఆవిడ వచ్చిన సాంగ్ కొంచెం బోర్ అనిపిస్తుంది అంతే. బట్ వీళ్ళిద్దరు సాంగ్ మాత్రం సినిమాలో చాలా హై ఇస్తుంది, చాలా బాగుంటుంది. కలెక్షన్లు అయితే తెలుగులో మన ఎన్టీఆర్ అన్నాడు కాబట్టి సినిమా కూడా బాగుంది.
కాబట్టి బాగానే ఉంటాయి అన్న. బట్ బాలీవుడ్ లో కూడా మంచి రికార్డ్ నే క్రియేట్ చేద్దాం అనిపిస్తుంది. క్లాస్ అండ్ మాస్ అన్నమాట. అంటే క్లాసీ వేలో మాస్ టచ్ ఇచ్చారు ఎన్టీఆర్ గారు. అంటే క్లాసీగా కనిపిస్తూ మాసి ఫైట్లతో ఒక యాక్షన్ మూవీని ఇచ్చారు. అంటే ఒక రొటీన్ కమర్షియల్ యాక్షన్ మూవీ అనుకోవచ్చు అన్నది. ఈ రీసెంట్ టైంలో నాకు నచ్చిన క్లైమాక్స్ ఏంటంటే ఈ మూవీ అనేది చెప్పొచ్చు. తారక్ అన్న చెప్పినట్టు మంచి ట్విస్ట్ ఉంటుంది, 20 minutes ఉంటుంది అన్న క్లైమాక్స్. రఫ్ ఆడించాడు సినిమాకి. చెప్తున్నా కదా, ఇద్దరు హీరోలే, ఎవ్వరు విలన్లు కాదు, ఎవ్వరు పోటాపోటీ కాదు. అండ్ హృతిక్ రోషన్ డామినేషన్ ఎక్కువ ఉన్నది అన్న వాడికి సినిమా చూడడం రాదు, అది మాత్రం పక్కా. నేను చూసాను కదా దేవర తర్వాత అంత సాలిడ్ కంబ్యాక్. నాకు కూడా ఈ భయం ఉండే అన్న ఖచ్చితంగా, ఎందుకంటే బాలీవుడ్ ఫిలిం కదా, వాళ్ళు హీరోని డామినేట్ చేస్తాడని. కానీ తారక్ అన్న చెప్పినట్టు ఎన్టీఆర్ని ఎక్కడ కూడా తగ్గించలేదు. సాంగ్స్ ఒకటి మైనస్ అన్న, ఆ సాంగ్స్ బాలీవుడ్ గ్లింప్స్ లాగా కనిపిస్తాయి. దానికి తగ్గట్టు పెర్ఫార్మెన్స్ అయితే వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టు వాళ్ళు ఇచ్చారు. బట్ నాకైతే దేవరాలో చూసిన ఎన్టీఆర్కి ఏదైతే ఉందో దానికి డబల్ ఇంపాక్ట్ ఉంది. అన్నయ్య చెప్పినట్టు ఈసారి ఒక్క కాలర్ కాదు, 2 కాలర్లు ఖచ్చితంగా ఎగరేసుకొని సినిమా అయితే చూడొచ్చు. ఖచ్చితంగా సినిమాని థియేట్రికల్ వాచ్ చేయండి. అండ్ బాగా నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్లో ఇద్దరు పోటాపోటీగా పెర్ఫార్మెన్స్ చేశారు. సినిమా అయితే అదిరిపోయిందన్న. కాలు ఇట్లా ఇట్లా అనుకుంటా వస్తాడు. 3 సినిమాలు కలిపి చూసినట్టు అంతకు మించి ఉందన్న. ఎంట్రీ సీన్ చాలా చక్కటి డాన్స్ చేస్తున్నా. ఎవరి పనికి వస్తాడన్న డాన్స్ ఎన్టీఆర్ అన్నది. అంటే ఋతిక్ రోషన్ అయితే ఆయన వేరే విధంగా చేసిండు, ఎన్టీఆర్ కింద పనికిరాడు, ఋతిక్ రోషన్ కింద పనికిరాడు. నిజంగా బాగుంది సినిమా, డాన్స్ బాగుంది. పాటలు నచ్చలే నాకు, ఎందుకంటే డైరెక్ట్ అది కొద్దిగా కరెక్షన్ చేస్తే బాగుండు. డైరెక్ట్ హిందీ నుంచి తెలుగులో డబ్బింగ్. మన జింజర్ సినిమా చూసి మీరు తుఫాన్ మన రామ్ చరణ్ గాంధీ అట్లా అనిపించింది పాటల విషయంలో అయితే. కానీ మరి అంత జింజర్ సినిమా అది తుఫాన్ సినిమా ఉంది కదా రామ్ చరణ్ గాంధీ, అంత చిల్లరగా అయితే ఇక్కడ వార్ 2 సినిమా ఏం లేదు, బాగుంది. ఆయన వేరే పాటలు మీనా ఇక మన హీరో క్యారెక్టర్ ఋతిక్ రోషన్ కాబట్టి ఆయన ఎక్కువ చూపించడం జరిగింది. ఆయన హిందీ డైరెక్టర్, ఆయన పేరు ఏంది బాబ్జీ, ఆయన పేరేమో తెలియదు, ఆయన బాబ్జీ ఏదో ఉంటుంది ఆ డైరెక్టర్ పేరు. కానీ ఆ డైరెక్టర్ తెలుగు ఆడియన్స్ కి ఎన్టీఆర్ ని దృష్టిలో పెట్టుకొని కథ రాసుకుని పోయా, లేకపోతే ఈ సినిమా ఎన్టీఆర్ కి క్యారెక్టర్ తక్కువ ఇచ్చి ఏమైనా కథలు ఇట్లా కథలు అయితే గుద్దవలో కొడతారు అని మనసులో ముందే అనుకొని స్టోరీ రాసిండు, కథ రాసిండు, ఎన్టీఆర్ కి న్యాయం చేసిండు.